ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం నవంబర్ 30 ప్రభు దినం. నేటి మన ధ్యాన లేఖనం యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. వ్యాఖ్యానాంశం తోట నుండి సిలువ వరకు 6వ భాగం. వ్యాఖ్యానాంశం తోట నుండి సిలువ వరకు 6వ భాగం. వ్యాఖ్యానం: మనుష్యులు ఆయన మీద ప్రతి విధమైన అవమానాన్ని కుమ్మరించారు. ప్రతి ఒక్కడూ ఆయనను హీనునిగా చూశారు. మరి ఆయనేమి చేశాడు? దానినంతటినీ భరించాడు. ఆఖరికి ఆయనకు మరియు బరబ్బా అనబడే ఒక హంతకుడు దోపిడీదారునికి మధ్య ఎంపిక జరిగింది. ఆ బరబ్బా తాను చేసిన పాపముల వలన తాను మరణశిక్ష పొందబోచున్నాడు. ఎవరిని విడుదల చేయాలని పిలాతు జనసమూహాన్ని అడిగినప్పుడు వారు వీనిని వద్దు, బరబ్బను విడుదల చేయమని ఒకే పట్టున కేకలు వేశారు. కాగా బరబ్బా విడుదల చేయబడ్డాడు. దేవుని కుమారుడు నేరస్తుల సిలువను మోసుకొని చనిపోవటానికి కలువరికి వెళ్ళాడు. అయినను ఆయనలో కనబడేది ప్రేమ మాత్రమే. చివరికి ఆయన వేదనతో, నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి అని కేకలు వేయడం మనకు వినబడుతుంది. ఆ చీకటిలోనే మనుష్యుని పాపం లెక్కించబడింది. అక్కడ యేసుక్రీస్తు ప్రభు పొందిన శ్రమల వలన పాపం పరిహరించబడింది, ప్రాయశ్చిత్తం జరిగింది. ఎట్లనగా దేవుని నీతి విధి అంతటినీ ఆయన తన పరిశుద్ధత వలనను నీతి వలనను నెరవేర్చాడు. ఆ తరువాత ఆయన తన అమూల్యమైన ప్రాణాన్ని అర్పించాడు. ఆ సిలువలో చెప్పనలవి గాని గంభీరమైన సంగతులు దాగి ఉన్నాయి. ఆ సిలువలో ఆయన పాపముగా చేయబడగా దేవుడు ఆయన చెయ్యి విడిచిపెట్టాడు. రక్షకుడైన ఆయన శ్రమలు పొంది మరణించుట వలన ప్రాయశ్చిత్త కార్యం సమాప్తమయ్యింది. ఆయన కేకలు వేసి మరణించగా బండలు బద్దలయ్యాయి. దేవుడే తన స్వహస్తాలతో దేవాలయపు తెరను పైనుండి క్రింది వరకు చింపివేశాడు. ప్రాయశ్చిత్తం జరిగించబడింది. దేవుని నీతి విధి నెరవేర్చబడింది. మరి దీని అంతటి ఫలితమేమిటి? ఆ మ్రాను మీద మరణించిన ఆ ప్రియుని రక్తం వలన ఎంత ఘోర పాపి అయినా కడుగబడి రక్షణ పొందుతాడని మీకు నాకు తెలియచేయటానికి పరిశుద్ధాత్ముడు దిగివచ్చాడు. అయ్యో, దుఃఖముతో నిండిన ఆ రాత్రి లాంటిది మరొకటి లేదు. యేసు అనుభవించినంత శ్రమ మరెవ్వరూ అనుభవించలేదు. మరి అటువంటి ఆయనను నీవు స్తుతించలేవా? నీ హృదయమంతటిని ఆయన కొరకు కుమ్మరించలేవా? సహోదరుడు WTP వోల్సన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.